సార్ చెప్పండి. మేము కూడా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలుపుతున్నామండి. మాకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడ న్యాయం జరగలేదు. అక్కడ న్యాయం జరగలేదు అని చెప్పేసి డీజీపీ గారికి మొరపెట్టుకుందామని ఇంతమంది కలిసి వచ్చినాం. మేము ఇక్కడ ఉన్నది శివధర్ రెడ్డి గారు. మేము ఆ హోదాకు మేము డీజీపీ అనే హోదాకు మేము గౌరవించి మాకు నమ్మకం ఉందని వీడికి వచ్చినాం. మాకు న్యాయం చేస్తారా చేయరా అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుంది, వారం పైన అవుతుంది, 8 మందిని పట్టుకోలేరా? ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది మన తెలంగాణలో. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన తెలంగాణలో ఉంది, పోలీస్ వ్యవస్థలో ఉంది. మనం ఈ 8 మందిని పట్టుకోలేకపోవడంలో మన వైఫల్యం ఉందనంటే మన పౌరులకు ఏం భద్రత కల్పిస్తున్నారు? అటు లోపలికి పంపించే విధానంలో ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ పాటించలేదన్న నిబంధనతో మమ్మల్ని నెట్టేసారు. సరే, పోయిన వాళ్ళు మా తరపున ఈ పేద వర్గాల తరపున వాయిస్ వినిపించడానికి లోపలికి పోయారు. ఇది జరిగింది. 8 మంది పోయారండి, విక్టిమ్స్ తో పాటు 8 మంది పోయారండి. జస్టిస్ ఈశ్వరయ్య గారు, విశారదన్ మహారాజ్ గారు, ఆర్ కృష్ణయ్య అన్న గారు వీళ్ళు లోపలికి పోయారు వాళ్ళ తరపున ఉంచడానికి. ఆ జిల్లా స్థాయి నాయకుడు సాయి, జేఏసీ నాయకులు తోట్ల రాఘవేందర్, బింగిరాములు గారు, బాలయ్య గారు లోపల ఉన్నారు. వాళ్ళు వీళ్ళ తరపున మా వాయిస్ వాళ్ళకి వినిపించి మాకు తగు న్యాయం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కనీసం అంటే గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయలేని ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఎక్కడుంది ప్రజాపాలన లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి పాలన ఇది? మన తెలంగాణలో పౌరులు అన్ని కులాలు అంటే ఖచ్చితంగా అందరం పోవాల్సిందే కదా. ఇప్పుడు అన్న ఈ సమాజము సమస్త ఉత్పత్తి కులాల నిర్మాణ సౌధం అంటే ఒక చాకరాలు బట్టలు ఉతుకుతారు, కుమ్మరాయన కుండ పెడతాడు, ఒక శిల్పి దేవుని చెక్కుతేనే ఆ మల్లన్న సాగర్ నిలబడ్డాడు. అవునా కదా? మన అలాంటప్పుడు ఇన్ని సేవలు చేసిన ఉత్పత్తి కులాలకు దేవుడు ఎట్లా కరుణించాడు? అంటే దేవుని ముందర అందరూ సమానమే కదా. మన అలాంటప్పుడు వీళ్ళకి వివక్ష ఎందుకు చూపించినప్పుడు వాడేవాడు ఇంతకి? అవునా కదా? సమాజంలో అందరూ సమానం ఉన్నప్పుడు 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఈ కుల వివక్ష, ఇంకా ఈ కుల రక్కసి కూరలు ఆపుతుంది. ఎక్కడుంది న్యాయం? ప్రజాపాలన అని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి హైప్ తెప్పించారు. ప్రజలు నమ్మి ఓట్లేసారు. మరి ఎవరికి న్యాయం చేస్తున్నారు? కడుపేద వర్గాలకు న్యాయం చేస్తున్నారా? మీరు అగ్రవర్గాలకు న్యాయం చేస్తున్నారా? వాళ్ళ కొమ్ము కాస్తారా? అరే న్యాయమో రామచంద్ర అని జనాలు అడ మొత్తుకుంటుంటే అరే కనీసం ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకి అడిగాడు. కనీసం ఎమ్మెల్యే అరే నీ ధర్మం కదా అంటే నీ నియోజకవర్గంలో సాగలలో లేరా? సాగలలో ఓట్లు అవసరం లేదా? బీసీ వర్గాల ఓట్లు అవసరం లేదా? నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చరిత్ర తీసుకుంటే మొత్తం రెడ్లే ఉన్నారు. ఆ పని చేసుకోపోతే మళ్ళీ న్యాయం ఎక్కడ పోయింది? వాళ్ళు పని చేసిండే అంటే 18 తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే 20 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. వాళ్ళకంటే ఒక వర్గానికి ఒకలాగా, ఇంకొక వర్గానికి ఇంకొకలాగా. ఇది ఎక్కడ న్యాయం? సమాజంలో అందరూ సమానం ఉన్నప్పుడు ఇంత మొత్తుకుంటున్నాం కదా, ఎక్కడ న్యాయం? ఏడ చేస్తున్నారు? దీన్ని మేము పరిపూర్ణంగా ఖండిస్తున్నాము. బాధితుల పక్షాన పోరాడుతూనే ఉంటాము. వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలి. అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు.